తెలంగాణ వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో పాత డిప్యూటేషన్లను రద్దు చేస్తూ ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయా విభాగాల హెచ్ఓడీలకు ఆరోగ్య శాఖ కమిషనర్ క్రిస్టినా చుంగ్తో ఆదేశాలు జారీ చేశారు. వర్క్ ఆర్డర్ రద్దు అయిన వారి వివరాలను ఆయా విభాగాల అధిపతులకు గురువారం సాయంత్రం లోపు అందించాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం డిప్యూటేషన్ పై వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారిని గురువారం సాయంత్రం 5 గంటల లోపు తిరిగి వారి పూర్వ స్థానాల్లో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఇకపై జిల్లా కలెక్టర్ లేదా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే హెచ్ఓడీలు డిప్యూటేషన్ ఇవ్వాలని స్పష్టం చేశారు. రానున్నది వేసవి కాలం కావడంతో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తాగునీటిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జేహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ రోనాల్డ్ రోజ్, కలెక్టర్ అనుదీప్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, జోనల్ కమిషనర్లు అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చూసుకోవాలని జలమండలి అధికారులను ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్. వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి తలెత్తే ప్రాంతాలను ముందుగానే గుర్తించి సరఫరా చేయాలని సూచించారు. నగరం పేరు గుర్తింపు దెబ్బతినకుండా అధికారులు మరింత అప్రమత్తంగా పనిచేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చూడాలని మంత్రి సూచించారు. జరుగుతున్న అభివృద్ధి పనులు, శాఖల వారీగా పనితీరు, జేహెచ్ఎంసీ తీసుకుంటున్న చర్యలను కమిషనర్ సమగ్రంగా వివరించారు. ఎన్ని ఎంఎల్డీలు, ఎన్ని ఎంజేడీలు, ఎన్ని ట్యాంకుల కెపాసిటీ, సోర్స్ ఏంది, స్టోరేజ్ ఏంది, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ దాకా కూడా రివిజన్ ఎక్కడ కూడా అటువంటి ఏమాత్రం అనుమానం లేదు. దీని మీద రాజకీయ పరమైన ఒక అపోహ సృష్టించే ప్రయత్నం జరుగుతుంది. నేను మీ ద్వారా అందరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వం చాలా బాధ్యతగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం సిద్ధంగా ఉన్నాం. ఇరిగేషన్ వాటర్ ను స్పెసిఫిక్ గా డ్రింకింగ్ వాటర్ కెపాసిటీ తర్వాతనే వాడుకుంటా ఉన్నాం. డ్రింకింగ్ వాటర్ సమస్య ఉత్పన్నం కాదు. ఒకవేళ ప్రకృతి పరంగా ఏదైనా సమస్య ఏర్పడితే ఆ సమస్యను పరిష్కరించే విధంగా కూడా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. డ్రింకింగ్ వాటర్ ఇష్యూను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ అబ్జర్వేషన్ చేస్తుంది. పర్యావరణ వరంగా ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులు పెను సవాలుగా మారుతున్నాయని, పచ్చదనం పెంపు ప్రక్రియ నిరంతరం కొనసాగాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. సచివాలయంలో హరిత నిధి విరాళాలు ద్వయంపై మంత్రి ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటిదాకా హరిత నిధి కింద వచ్చిన విరాళాలు, ఖర్చు వివరాలను అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్ఎం డోబ్రియల్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. 2021లో మొదలైన హరిత నిధి ద్వారా ఇప్పటిదాకా 69 కోట్ల 21 లక్షల రూపాయలు జమ అయ్యాయని వెల్లడించారు. ఇందులో 43 కోట్ల మేరకు పనులు మంజూరు అయ్యాయని, 29 కోట్ల 39 లక్షలు విడుదల కాగా 18 కోట్ల 72 లక్షల రూపాయలు పనులు పూర్తయ్యాయని తెలిపారు. మిగతా పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. జిల్లాకు 1 చొప్పున సెంట్రల్ నర్సరీల ఏర్పాటు, ఎవెన్యూ ప్లాంటేషన్ కోసం పెద్ద మొక్కల పెంపకం, అర్బన్ ఫారెస్ట్ పార్కుల్లో మిగిలిన పనులు, దశాబ్ది సంపద వనాల పేరుతో సాగునీటి శాఖ పరిధిలో ఉన్న మిగులు భూముల్లో వనాల పెంపకంపై ప్రధానంగా హరిత నిధి ద్వారా వచ్చిన నిధులతో జరుగుతుందని వెల్లడించారు. ప్రజలు, ఉద్యోగుల నుంచి విరాళాల రూపంలో వస్తున్న హరిత నిధిలో ప్రతి రూపాయికు పక్కా లెక్కలు ఉండాలని, పూర్తి పారదర్శకత, జవాబుదారీతనంలో పనులు చేయాలని ఆదేశించారు. కేటాయింపులు, ఖర్చుకు సంబంధించిన వివరాలు ఆన్లైన్లో ప్రజలకు అందుబాటులోకి తేవాలని సూచించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు జరగాలంటే బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించాలని మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. రాష్ట్ర హక్కులు, ప్రయోజనాలను పరిరక్షించాలంటే పార్లమెంటరీ ఎన్నికల్లో బారాసాకే ఓటేయాలని కోరారు. జనగామలో బారాసా కార్యకర్తల సమావేశం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డితో కలిసి హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో కార్యకర్తలెవరూ అధైర్యపడవద్దని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ అంతర్గతంగా బీజేపీతో ఒప్పందం పెట్టుకుందని, పొత్తు సహించలేకనే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులు, నిధులపై ఏ పార్టీతో అయితే యుద్ధం చేశామో మళ్లీ అదే పార్టీతో పొత్తు పెట్టుకోవడం బాధ కలిగించిందన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీతో కలిసి నడవాలనే చర్చే రాజీనామాకు దారితీసిందన్నారు. గలమెత్తి రాష్ట్ర సమస్యలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక అంశాలపై, ధాన్యాల సేకరణ కానీ, కృష్ణా జలాల పంపిణీకి కానివ్వండి, అదేవిధంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానివ్వండి, రైల్వే పెండింగ్ ప్రాజెక్టులు కానివ్వండి, నిధులు కానివ్వండి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు సంబంధించినటువంటి నిధుల పెండింగ్ కానివ్వండి, వీటన్నింటి మీద ఒక బాధ్యతాయుతమైనటువంటి ఎంపీగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి
అనేక అంశాలపై లోక్సభలో గలమెత్తి గాంధీ విగ్రహం దగ్గర ధర్నాలు కూడా చేయడం జరిగింది. స్పీకర్ పోడియంని చుట్టుముట్టడం జరిగింది. పునర్విభజన పేరుతో జిల్లాలు మారిస్తే ఉద్యోగాల భర్తీలో ఇబ్బందులు తలెత్తుతాయని బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నోసార్లు చర్చలు జరిపి జిల్లాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పేర్ల మార్పుతో ఎలాంటి ప్రయోజనం ఉండదని సూచించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1,90,000 ఉద్యోగాలను నెల రోజుల్లో గుర్తించాలని, ఏడాది చివరిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో 1,60,000 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు తెలిపిన ఆయన ఆ వివరాలను వెల్లడించారు. ఆచార్య కోదండరాంకు బాధ్యతలు పెరిగాయని, నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. లోకల్ రిజర్వేషన్స్ పకడ్బందీగా చేపించాము. దాదాపు 95% లోకల్ రిజర్వేషన్స్ జోనల్ సిస్టంలో డిస్ట్రిక్ట్ వైజ్గా అవన్నీ చేస్తాం. వాటిని కొంచెం డిస్టర్బ్ చేయదని కోరుతున్నాను నేను ఈ ప్రభుత్వాన్ని. ఎందుకంటే చాలా లోతుగా ఆలోచించి పరిశీలించి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకొని కొత్త జిల్లాలు ఏర్పడ్డ తర్వాత అవన్నీ కూడా మంచిగా సెటిల్ అయిపోయినాయి. మీరు దాంట్లో ఏలు పెట్టినంటే మనకి లిటిగేషన్ స్టార్ట్ అయ్యి మన నిరుద్యోగ యువకులకి ఆశాభంగం కలుగుతాయి. కాబట్టి ఇప్పుడు టీఎస్ ఉంటే టీజీ ఇదేదో సింబల్ మార్చుతామని చెప్పిర్రు. ఏది మన తెలంగాణ సింబుల్ని, తర్వాత తెలంగాణ తల్లి బొమ్మను మార్చుతామని చెప్పిర్రు. గట్ట గివిట్లా మార్చుడు పీర్చుడు మొదలు పెడితే పెద్ద గందరగోళం అవుతుంది. తెలంగాణ ఒక విధంగా ఎదగలేదు, ఒక విధంగా అభివృద్ధి జరగలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కేసీఆర్ కుటుంబం దోచుకుందని కాంగ్రెస్ నేత చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సుపరిపాలన నడుస్తుంటే ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో దోచుకున్న లక్షల కోట్ల రూపాయలు బయట పెడతారని భయంతో ఆరోపణలు చేస్తున్నారన్నారు. తెలంగాణకు 550 టీఎంసీల వాటా రావాలని కేసీఆర్ ఏనాడు పోరాడిన దాఖలాలు లేవన్నారు. అసలు అపెక్స్ కమిటీ మీటింగ్ కు కేసీఆర్ ఏనాడు రాలేదన్నారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్ తగిన బుద్ధి చెప్పారని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ఇవాళ ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులలో, రాష్ట్ర పరిస్థితులలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సుపరిపాలన, ప్రజాపాలన అందిస్తూ ప్రజల మన్నలను పొందుతున్నటువంటి సందర్భంగా ఏదో ఒక నింద మోపాలనే ఉద్దేశంతో ఒకటి, రెండవది కేసీఆర్ తన అవినీతిని, తన అసమర్థతని కప్పిపుచ్చుకోనీకే ఇందాక జూపల్లి కృష్ణారావు గారు చెప్పినట్టుగా చోర్ ఉల్టా కోత్వాల్ కో డాంటా అన్నట్టుగా వ్యవహరించడం జరుగుతుంది. నేను 2 విషయాలు చెప్పిన. అవినీతిని, అసమర్థతని కప్పిపుచ్చుకోనికే మాపై నిరాధారమైనటువంటి నిందలు మోపుతున్నాడు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో నల్గొండ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు. కేంద్రంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మహిళా కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలని నల్గొండ పార్లమెంటు మహిళా కాంగ్రెస్ సమీక్షా సమావేశంలో తెలిపారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాలలో అవకాశం కల్పిస్తున్నామని గొప్పలు చెబుతున్నారని సునీతారావు అన్నారు. నిరంతరం మహిళలపై వేధింపులు జరుగుతున్నా గతంలో పట్టించుకొని బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలని యుద్ధ ప్రాతిపదికన జిల్లా కమిటీలు, బ్లాక్ అధ్యక్షులు, మండల కమిటీ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు తమ కమిటీలను పూర్తి స్థాయిలో నియమించి క్షేత్రస్థాయిలో మహిళా కాంగ్రెస్ బలోపేతం కోసం కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 గ్యారంటీలతో పాటు మహిళల అభివృద్ధి కోసం పెద్దపీట వేసిందని అన్నారు. మహిళా మేనిఫెస్టో గురించి మహిళల అభిప్రాయాలను సేకరించి రానున్న పార్లమెంటు ఎన్నికలలో మహిళలు అత్యధిక స్థానాలలో పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా సునీతారావు పార్టీ అధినాయకత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రకటించే కార్పొరేషన్ నియామకాలలో మహిళా కాంగ్రెస్ శ్రేణులకు అధిక సంఖ్యలో కేటాయించాలని ఈ సందర్భంగా ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తామని తెలియజేశారు. సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర ఏబీవీపీ స్టూడెంట్స్ భారీ ఎత్తున రోడ్డుపైన బైఠాయించారు. వి వాంట్ జస్టిస్ నినాదాలతో ఏబీవీపీ స్టూడెంట్స్ నిరసన తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యార్థులకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వమైనా విద్యార్థులకు అండగా ఉంటుందని భావించిన ఫలితం లేదన్నారు. ఇంతవరకు విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం విద్యార్థుల పట్ల చిన్న చూపుకు నిదర్శనమన్నారు ఏబీవీపీ విద్యార్థులు. గత ప్రభుత్వంలో కేసీఆర్ విద్యార్థులను ఎలా మోసం చేశారో రేవంత్ రెడ్డి కూడా అలానే విద్యార్థులకు మోసం చేస్తున్నారని ఆరోపించారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేసి టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్లను ఖాళీ ఉన్న చోట్ల వెంటనే భర్తీ చేయాలన్నారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ విద్యారంగానికి 7 నుంచి 8% బడ్జెట్లో నిధులు కేటాయించేవారన్నారు. ఈ కొత్త ప్రభుత్వం విద్యారంగానికి 15% కేటాయించాలని, లేదంటే పెద్ద ఎత్తున ధర్నాకు సిద్ధమవుతామని ఏబీవీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ రాజు పిలుపునిచ్చారు. ధర్నాను పోలీసులు అడ్డగించి స్థానిక పోలీస్ స్టేషన్ మార్కెట్ పిఎస్ కు విద్యార్థులను తరలించారు. నేను సికింద్రాబాద్ పీజీ కాలేజ్ లో ఎంఎస్డబ్ల్యూ సెకండ్ ఇయర్ అవుతున్నాను. నేను ఏబీవీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్నే. ఈ రోజు
ఈ ధర్నా చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయిపోతుంది, అయినా కానీ ఇంకా విద్యాశాఖ మంత్రిని నియమించలేదు. ఇప్పుడు ఇంతకుముందు 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ విద్యారంగాన్ని చిన్నభిన్నం చేసిండు. అది ఇప్పుడైనా కొత్త ప్రభుత్వం వస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని మనము కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం. అయినా కానీ అప్పుడు కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి, అప్పుడు ఆయన ఎలా చేస్తాడో ఇప్పుడు ఆయన్నే చేస్తున్నాడు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం లేదు. చిత్తశుద్ధి అనేది రేవంత్ రెడ్డి నీకుందా? ఓయూ జెనెటిక్స్ బయోటెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో జన్యుపరమైన వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చికిత్సలు వివరించే పోస్టర్ను ప్రదర్శించారు. ఉస్మానియా యూనివర్సిటీ జెనెటిక్స్ బయోటెక్నాలజీ విభాగం జన్యు సంబంధిత రుగ్మతలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రుగ్మతలు, లక్షణాలు, రోగ నిర్ధారణ, చికిత్సలు వివరించే పోస్టర్లను ప్రదర్శించారు. జన్యుపరమైన రుగ్మతల సంక్లిష్టత, వాటి ప్రాముఖ్యతపై సోదాహరణంగా వివరించారు. కార్యక్రమంలో విభాగం హెడ్ ప్రొఫెసర్ సురేఖ రాణి, డాక్టర్ సుజాత, డాక్టర్ సంధ్య, డాక్టర్ సుమలత పాల్గొన్నారు. సాయి కాలనీ ఫేజ్ 2 లో నూతన సీసీ రోడ్ ప్రారంభించారు కార్పొరేటర్ కల్లెం నవజీవన్ రెడ్డి. కాలనీ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తానన్నారు. హయత్నగర్ డివిజన్ కార్పొరేటర్ కల్లెం నవజీవన్ రెడ్డి సాయి కాలనీ ఫేజ్ 2 లో నూతన సీసీ రోడ్ పనులను ప్రారంభించారు. కాలనీ అభివృద్ధి పనులకు ఎల్లవేళలా వారి సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. సీతాఫల్ మండిలోని వాటర్ సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు కార్పొరేటర్ సామల హేమ. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. సీతాఫల్ మండిలోని వాటర్ వర్క్స్ కార్యాలయంలో అధికారులతో స్థానిక కార్పొరేషన్ సామల హేమ సమావేశం నిర్వహించారు. డివిజన్ పరిధిలో పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. వాటర్ ఓవర్ ఫ్లో కాకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రానున్న ఎండాకాలంలో మంచినీరు సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నకిలీ కంపెనీలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రచార ఆర్భాటం చేసుకుంటున్నారని బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్ ఆరోపించారు. దావోస్ వెళ్లి అదే పని చేశారన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో మెయిన్ హాట్ అనే సంస్థకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఇప్పుడు సీఎం రేవంత్ అదే సంస్థకు మూసి అభివృద్ధి పనులు అప్పగిస్తున్నారన్నారు. సీఎం రేవంత్ స్కామ్ స్టార్ట్ అని బీఆర్ఎస్ నేత మన్నేష్ క్రిషాంక్ విమర్శించారు. రోజుకో సంస్థను రాష్ట్రానికి తెస్తున్నట్లు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. మోసగాళ్లకు సీఎం రేవంత్ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. నకిలీ కంపెనీలకు రాష్ట్ర ప్రాజెక్టులను అప్పగిస్తున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు అదే చేశారన్నారు. ప్రస్తుతం చంద్రబాబు దారిలోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారన్నారు. అయితే కాంగ్రెస్ లో ఎంపీ టికెట్ల కోసం వారసత్వ పోరు జరుగుతుందన్నారు. ఎంపీ టికెట్ రేసులో వెనుకపడ్డానని మైనంపల్లి అనుకుంటున్నారన్నారు. మైనంపల్లి, సిద్దిపేటలో మా నేతలు కేటీఆర్, హరీష్ రావులపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు వెల్లడించారు. బట్టి సతీమణి, పొంగులేటి తమ్ముడా సీఎం తమ్ముడు ఎంపీ టికెట్లు అడుగుతున్నారన్నారు. కాంగ్రెస్ ను ఎంపీ టికెట్ అడుగుతున్న మైనంపల్లి వార్తల్లో ఉండాలని అడ్డమైన ముచ్చట్లు చెబుతున్నారన్నారు. హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్లను తిడితే వార్తల్లో ఉంటానని మైనంపల్లి భావిస్తున్నారు. కిరాయి గుండాలతో తిరుగుతూ మైనంపల్లి ఇష్టం వచ్చినట్లు వాగుతున్నారని అన్నారు. విషయం మీద సీఎంఓ నుంచి ప్రెస్ నోట్లు వచ్చి వాళ్ళ పేపర్లలో రెప్యూటెడ్ కంపెనీ అని, చాలా ప్రసిద్ధిగాంచిన కంపెనీ అని చెప్తారు. ఎంత ప్రసిద్ధిగాంచిన కంపెనీ అంటే అంతర్జాతీయ స్థాయిలో ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు లుకౌట్ నోటీస్ జారీ చేసిన కంపెనీ ఇది. నిన్న మన తెలంగాణ హర్షద్ మెహతా గారి పక్కన కూర్చున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒమర్ షహజాద్, ఆ ఒమర్ షహజాద్ మీదనే ఈ లుకౌట్ నోటీస్ 3,000 కోట్ల. సీఎం రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్ వెంటనే క్షమాపణలు చెప్పాలని టీపీసీసీ ఎస్టీ సెల్ వైస్ చైర్మన్ భీమ్రావు నాయక్ డిమాండ్ చేశారు. బాల్క సుమన్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఓయూలో నిరాహార దీక్షకు దిగారు. రేవంత్ రెడ్డి పైన అనుచిత చేసిన బాల్కా సుమన్ 48 గంటల్లో లొంగిపోతే మంచిదని, లేకపోతే తెలంగాణ భవన్ ని ముట్టడి చేస్తామని టీపీసీసీ ఎస్టీ సెల్ వైఎస్ చైర్మన్ భీమ్రావు నాయక్ హెచ్చరించారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతే ఇలా 4 కోట్ల ప్రజలను 9 సంవత్సరాలు పీడించి తిన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అధికారాన్ని పోయిన తర్వాత సోయి తప్పి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. వీళ్ళకి ఇమీడియట్లీగా ఎవరైతే ఈ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారో వాళ్ళకి ఇమీడియట్లీగా అరెస్ట్ చేసి పిచ్చి ఆసుపత్రికి తరలించాలని మేము తెలియజేస్తా ఉన్నాము. అదే కాకుండా ఈ రోజుపటికే 45 గంటలు గడిచింది. ఇంకొక 45 గంటలు మేము ఖచ్చితంగా బాల్కా సుమన్ గారిని పోలీసు వాళ్ళు పట్టుకొని వానికి రిమాండ్ చేసి జైలు పంపుతారా, లేకపోతే మేము పట్టుకొని వానికి రిమాండ్ తరలించాలనే విషయాన్ని తెలుసుకోవాలని చెప్పేసి
దుండగుల చేతిలో దాడికి గురైన తమ సిబ్బందిని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ పరామర్శించారు. హైదరాబాద్ తార్నాకలోని టీఎస్ఆర్టీసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితితో పాటు దాడి జరిగిన తీరును వారిని అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డ కండక్టర్ డ్రైవర్ కు టీఎస్ఆర్టీసీ పూర్తిగా అండగా ఉంటుందని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని సజ్జనర్ వారికి భరోసా కల్పించారు. దాడిలో గాయాలైన కండక్టర్ రమేష్ కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఫారూక్ నగర్ డిపోకు చెందిన 8A రూట్ బస్సులో విధులు నిర్వర్తిస్తున్న డ్రైవర్ కండక్టర్ పై ఇద్దరు దుండగులు విచక్షణ రహితంగా దాడి చేశారు. తమ తప్పు లేకుండా బస్సును రోడ్డుపై ఆపి క్రికెట్ బ్యాట్ తో వారిని తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో కండక్టర్ రమేష్, డ్రైవర్ షేక్ అబ్దుల్ కి గాయాలయ్యాయి. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఈ నెల 4న జరిగింది సంఘటన. ఈ ప్రమాదంలో తమ సిబ్బంది ఎలాంటి తప్పు లేదని, ఉద్దేశపూర్వకంగా సిబ్బందిపై దుండగులు దాడికి పాల్పడ్డారని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అన్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయగానే హైదరాబాద్ కమిషనరేట్ దోమలగూడ పోలీసులు వెంటనే స్పందించారని చెప్పారు. కేసు నమోదు చేసి నిందితులు మహమ్మద్ మజీద్, మహమ్మద్ కామ్సీలను సోమవారం అరెస్ట్ చేశారని వివరించారు. ప్రజల మధ్య విధులు నిర్వర్తించే టీఎస్ఆర్టీసీ సిబ్బందిపై దౌర్జన్యం చేస్తే తీవ్రమైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నిబద్ధత, క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిపై క్రికెట్ బ్యాట్ తో దాడి చేయడం బాధాకరమన్నారు. పోలీస్ శాఖ సహకారంతో నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామని, హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తామన్నారు. తమ సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే, మనోవేదనకు గురిచేసే ఇలాంటి దాడులను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం సహించబోదని, నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. కుత్బుల్లాపూర్ ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణలో ప్రభుత్వాలు మారిన విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు మాత్రం అందడం లేదన్నారు. మేడ్చల్ జిల్లా కన్వీనర్ నాగేష్. ప్రభుత్వాలు మారిన విద్యార్థుల జీవితాలు మాత్రం మారడం లేదన్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా యూనివర్సిటీ భూముల కబ్జాలు ఆగుతలేవన్నారు మేడ్చల్ జిల్లా కన్వీనర్ నాగేష్. ఎక్కడ ఉన్నా గొంగడి అక్కడే ఉన్నట్టు ఈ రోజు వరకు విద్యాశాఖ మంత్రిని నియమించలేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని పెండింగ్ లో ఉన్నటువంటి 5,312 కోట్ల ఫీజు రియంబర్మెంట్స్, స్కాలర్షిప్లను విడుదల చేస్తూ విద్యాశాఖ మంత్రిని నియమించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్తే. నా పేరు నాగేష్, ఏబీవీపీ మేడ్చల్ జిల్లా కన్వీనర్. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మేడ్చల్ జిల్లా ఆధ్వర్యంలో ఐడిపెన్లోని నిరసన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఏదైతే మన తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్టయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యి ఈరోజుకి 3 నెలలు కానున్న విద్యార్థుల సమస్యలను ఒక్కటి కూడా ప్రభుత్వం ముంగట పెట్టి దాని గురించి మాట్లాడింది లేదు, దానిపైన దృష్టి పెట్టింది లేదు. గత ప్రభుత్వం చూసుకున్నట్టయితే కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పిల్లలకు 3 సంవత్సరాలుగా హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి లావాదేవీలు ఏసీబీ అధికారులు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పలు రియల్ ఎస్టేట్ కంపెనీలకు అనుచితమైన శివబాలకృష్ణ అందుకు ప్రతిఫలంగా కోట్ల రూపాయలు మూటగట్టుకుంటున్నట్టు ఏసీబీ అధికారుల దర్యాప్తులో వెలుగు చూసినట్టు సమాచారం. ఎన్నికల కోడ్ సమయంలోనూ శివబాలకృష్ణ అనుమతుల జారీ ప్రక్రియ కొనసాగినట్టు ఏసీబీ గుర్తించింది. పుప్పాలగూడ, నార్సింగి పరిధిలో 2 రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించిన 100 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు జారీ చేసినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో శివబాలకృష్ణకు పెద్ద మొత్తంలో లబ్ధి చేకూరినట్టు కీలక వివరాలు సేకరించారు. చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్ ప్రక్రియలో పెద్ద సంఖ్యలో పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేసినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించిన అనుమతులపైన ఆరా తీసేందుకు వరుసగా 2వ రోజు ఏసీబీ అధికారుల బృందం అమీర్పేట్లోని హెచ్ఎండిఏ కార్యాలయంలో సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు ఫైళ్లు పరిశీలించి వివరాలు సేకరించినట్టు సమాచారం. అక్రమార్జన కేసులో ఏసీబీకి పట్టుబడిన శివబాలకృష్ణను కోర్టు 8 రోజుల కస్టడీకి అనుమతించారు. ప్రధానంగా ఏసీబీ అధికారులు సేకరించిన భూ లావాదేవీల వివరాలు, ఇతర పత్రాలు శివబాలకృష్ణ ముందు ఉంచి ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం. డాక్యుమెంట్లు, బినామీ ఆస్తుల వివరాల ఆధారంగా బాలకృష్ణను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇతర మార్గాల్లో సేకరించిన వివరాలపై ఏసీబీ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే రేరా కార్యాలయంలోనూ సోదాలు చేసి కోట్ల రూపాయల భూములకు సంబంధించిన అనుమతుల విషయంలో వివరాలు సేకరించారు. సోమ, మంగళవారాల్లో అమీర్పేట్లోని హెచ్ఎండిఏ కార్యాలయంలో జరిపిన సోదాలు మరిన్ని వివరాలు లభించాయి. వీటన్నింటినీ విశ్లేషిస్తున్న ఏసీబీ అధికారుల ప్రత్యేక బృందం ఆ విషయాలతో ప్రశ్నావళి రూపొందిస్తూ శివబాలకృష్ణ నుంచి వివరాలు సేకరిస్తుంది. శివబాలకృష్ణకు సహకరించిన సిబ్బందిపైన ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. శివబాలకృష్ణ నుంచి నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు పొందిన పలు రియల్ ఎస్టేట్ కంపెనీల ప్రతినిధులను ఏసీబీ ప్రశ్నించనున్నట్టు సమాచారం. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఆయనకు బినామీగా వ్యవహరించినట్టు ఆధారాలు లభించడంతో ఏసీబీ అధికారులు శివబాలకృష్ణ సోదరుడు శివ నవీన్ కుమార్ ను మంగళవారం అరెస్ట్ చేశారు. ఇప్పటికే శివబాలకృష్ణను 8 రోజుల కస్టడీలో భాగంగా ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీ వాటితో ముగిసింది. గత బుధవారం నుంచి శివబాలకృష్ణను కస్టడీకి తీసుకుని విచారిస్తున్న ఏసీబీ అధికారులు మరోవైపు ఇతర ఆధారాల కోసం తనిఖీలు కొనసాగిస్తున్నారు. కాగా హెచ్ఎండిఏ కార్యాలయంలో వరుస సోదాలు, బ్యాంక్ లాకర్ల నుంచి సేకరించిన పత్రాలు, ఇతర ఆధారాలపై మరింత లోతుగా ఆరా తీయాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో 5 రోజులు శివబాలకృష్ణను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేసే యోచనలో ఏసీబీ అధికారులు ఉన్నట్టు తెలిసింది. హైదరాబాద్ లో రోజురోజుకి సైబర్ క్రైమ్స్ పెరిగిపోతున్నాయి. నిరుద్యోగులు ఎక్కువగా మోసపోతున్నారు. సైబర్ నేరగాళ్లు నిరుద్యోగులను టార్గెట్ గా చేసుకుని బల వేస్తున్నారు. ఉపాధి కోసం ఎదురు చూసే వారిని ఆసరాగా తీసుకుంటున్నారు. మంచి ఉద్యోగాలు, మంచి శాలరీ ఇప్పిస్తామని ఆశ చూపించి బతుకులను ఆగం చేస్తున్నారు. ఈ మధ్యన హైదరాబాద్ లో చిన్న చితక కంపెనీలు ముందుగా వారితో డబ్బులు కట్టించుకోవడం, తర్వాత బోర్డు తిప్పేయడం కామన్ అయిపోయింది. ఇలా హైదరాబాద్ లో ఇప్పటికే వందల కొద్ది ఫిర్యాదులు వచ్చాయి. సైబర్ క్రైమ్ విభాగానికి లేటెస్ట్ గా హైదరాబాద్ లోని బేగంపేట అడ్డాగా నడిపిస్తున్న ఓ ఐటీ కంపెనీ ప్రతినిధులను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. ఐజీఎస్ డిజిటల్ సర్వీస్ పేరుతో కంపెనీ పెట్టి ప్రజలను మోసం చేస్తున్నట్లు గుర్తించారు. సీఈఓ ప్రతీక్ చావే, హెచ్ఆర్ దాసరి స్వర్ణలత, శ్రవణ్ లాల్ శర్మలను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. వారి నుంచి దాదాపు 30 కంప్యూటర్స్ ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. సైబర్ క్రైమ్ పోర్టల్లో వీరిపై 50కి పైగా కేసులు రిపోర్ట్ అయినట్లు తెలిపారు. రాజస్థాన్ జైపూర్ ప్రధాన కేంద్రంగా ఐజీఎస్ డిజిటల్ సెంటర్ నడుస్తుంది. హైదరాబాద్ లో బేగంపేట వైట్ హౌస్ భవనంలోకి దీనికి సంబంధించిన కాల్ సెంటర్ నిర్వహిస్తున్నారు. డిజిటల్ సర్వీసెస్ అందిస్తామని ఆన్లైన్లో ప్రకటనలు ఇస్తున్నారు. నిర్వాహకులు రైల్వే, విమాన సహా 300 రకాల సేవలు అందిస్తామని చెబుతున్నారు. ఇలా తమను సంప్రదించిన వారిని ఐడి క్రియేట్ చేసుకోవాలని చెప్పి వారి నుంచి 1800 వసూలు చేస్తున్నారు. ఆ తర్వాత కేవైసీ సహా పలు రకాల పేర్లతో ₹1000 కాజేస్తున్నారు కేటుగాళ్లు. సైబర్ క్రైమ్ కు కంప్లైంట్ రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు సంస్థ నిర్వాహకులను అరెస్ట్ చేశారు. నిరుద్యోగులు సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు పోలీసులు. ఆస్తి కోసం తనను నానా రకాలుగా వేధిస్తున్న కొడుకు రాజు, కోడలు లతలపై చట్టరీత్యా చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని అంబర్పేట్ పటేల్ నగర్ కు చెందిన వృద్ధురాలు కోణ లక్ష్మి ప్రభుత్వానికి పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసింది. వృద్ధురాలు లక్ష్మి చిన్న కుమారుడు మల్లేష్లు మీడియాతో మాట్లాడారు. తన భర్త నారాయణ కష్టపడి సంపాదించిన పటేల్ నగర్ లోని ఇంటిని తన పేరున రాయాలంటూ పెద్ద కుమారుడు రాజు, కోడలు లతలు తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. 15 ఏళ్ల క్రితం తన భర్తకు పక్షవాతం వచ్చి మంచాన పడ్డాడని, ఆయన చికిత్స కోసం ఇంటి పత్రాలను బ్యాంకులో పెట్టి 11 లక్షలు అప్పు తీసుకున్నామని తెలిపింది. ఆ అప్పును చిన్న కుమారుడు మల్లేష్ కడుతూ తన బాగోగులు చూసుకుంటున్నాడని తెలిపింది. అయితే పెద్ద కుమారుడు రాజు మాత్రం తనకు తిండి పెట్టడం లేదని, ఇంట్లో ఉండనివ్వడం లేదని ఆరోపించింది. వాళ్ళ ఇంట్లో పోగానే నేను గొల్లెం పెట్టి తాళం వేసిన సార్, నాకు భయం అయ్యి తాళం వేస్తే అంతట్లకే తిరుపతి వచ్చి నేను మాట్లాడతా, నేను చేస్తా అని అన్నాడు. అంటే మా కోట్లని అది చేస్తా, మీకు ఎందుకు భయము, కోట్ల చేస్తా అన్నాడు. అంతట్లకే వాళ్ళు పోలీసులు వచ్చిర్రేమో, నేను కోర్టుకి వస్తానగానే నేను పోలీస్ టౌన్కి పోతానని పోలీస్ టౌన్కి వచ్చిన సార్. పోలీస్ టౌన్కి వచ్చే వరకు ఆ మేడం అన్నది, ఇది ఇంతకు ముందు అలా ఇచ్చిన కంప్లైంట్ ఉన్నది అమ్మ, నువ్వేం భయపడకు, నువ్వు పోయి ఆడ 1, 2 సున్నాలు వస్తూ వాళ్ళు వస్తారు, వాళ్ళు చూస్తారు అని చెప్పింది. పోయిన వద్దుగా తెల్లని దాకా తలుపులు కొడుతుండ్రు, భయం అవుతుంది. నేను బాత్రూమ్ కూడా ఇతరులకు వస్తలేను సార్. కోడలు లత, కొడుకు రాజు. తిరుపతి గుప్తా గారు 2 లక్షలు ఇస్తే మీ యొక్క ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తాను, లేనిచో మీపై ఎఫ్ఐఆర్ సదరు పోలీస్ స్టేషన్ లో చేపిస్తాను అని చెప్పి భయభ్రాంతులకు గురి చేసినాడు. దాని వలన తిరుపతి గుప్తా అనే వ్యక్తి ఇక్కడ అంబర్పేట నివాసి, పటేల్ నగర్ నివాసి, అతను మాపై వాళ్ళను మా లీడర్, బీజేపీ లీడర్ అండి అతను. ఎల్బీ స్టేడియంలో సక్సెస్ఫుల్ స్పోర్ట్స్ డేలో ఒక మైనర్ బాలుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్టేడియంలో జరుగుతున్న స్పోర్ట్స్ డేలో సక్సెస్ఫుల్ టోలీ చౌకీ బ్రాంచ్ లో యూకేజీ చదువుతున్న మహమ్మద్ ఆదిల్ గా గుర్తించారు. మహమ్మద్ ఆదిల్ సర్టిఫికెట్ తీసుకుని తన తల్లి షఫియా సుల్తానాతో కలిసి తన మరో సోదరుడి కోసం ఎదురు చూస్తున్నారు. మంగళవారం సాయంత్రం 7 గంటలకు ఆదిల్ తప్పిపోయాడు. ఆమె తల్లి అతన్ని వెతుకుతున్న సమయంలో ఆదిల్ వాటర్ సంపులో పడిపోయాడని మహమ్మద్ అనే వ్యక్తి చెప్పాడు. వెంటనే బయటకు తీసి సమీపంలోని హోప్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాబు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న సైఫాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. दूसरे बच्चे का परफॉर्मेंस था उनके भाई का 4th क्लास में। हम लोग वो देखने के वास्ते ठहरे थे। बच्चे खेलते खेलते गिर गए तो दूसरा उनका भाई आके बोला मम्मा बच्चा पानी में गिर गया, बोलते हमला भागे। हमला जाके देखे तक वो जगह वो संपे पूरा ऐसा टीम का आता नहीं, वो डाल कर उसके ऊपर गनेट रखे हुआ था। हमला वॉचमैन बोले बच्चा गिर गया, कहते डराया नहीं को बोलो नहीं अम्मा ये बंद है नहीं गिरा बोले। तो हमला ऑडियंस से मदद किए तो ऑडियंस से भाग के आके वो बच्चे को उसमें से निकाल के देखे।
నీలోఫర్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. హాస్పిటల్ మొదటి అంతస్తులోనే ల్యాబ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. నీలోఫర్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆసుపత్రిలోని మొదటి అంతస్తులో ఉన్న ల్యాబ్ లో మంటలు చెలరేగాయి. దీంతో ఆసుపత్రిలోని పరిసరాలు పొగతో నిండిపోయాయి. పిల్లల తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. దీంతో ఆసుపత్రిలో ఉన్నవారు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని నీలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి తెలిపారు. 5 గంటలకి ఈరోజు సాయంకాలం 5 గంటలకి ఈ పాత నీలోఫర్ హాస్పిటల్ పాత బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో ల్యాబొరేటరీస్ ఉన్నాయి. ఒక ల్యాబొరేటరీలో ఉన్న ఫ్రిడ్జ్ దగ్గర చిన్న షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల మైనర్ ఫైర్ యాక్సిడెంట్ చిన్న ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. దాన్ని వెంటనే మా స్టాఫ్ గుర్తించి మా దగ్గర ఉన్న ఫైర్ సిలిండర్స్ తోనే ఇమీడియట్ గా ఎక్స్టింగ్విష్ చేశారు. కాకపోతే అక్కడ కొంచెం రబ్బర్ ఉండడం వల్ల స్మోక్ ఎక్కువ ఫామ్ అయ్యి ఆ బయట కిటికీలోంచి స్మోక్ రావడం వల్ల కొంచెం ఇక్కడ ఉన్న పేషెంట్ అటెండెంట్స్ అందరూ బయట ఉన్న వాళ్ళు ప్యానిక్ అవ్వడం జరిగింది. కాకపోతే అందుకే ముందు జాగ్రత్తగా ఫైర్ ఇంజిన్ కూడా పిలిపించాము ఫైర్ సేఫ్టీ